అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 3, 4, 5, 6 తేదీలలో గ్రహాల కదలిక మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో, మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో, మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేవలం జ్యోతిష్యంలా కాకుండా ఒక స్నేహితుడిగా మీకు ధైర్యాన్నిచ్చే మార్గదర్శిగా నేను వివరిస్తాను. ఇది మీ గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక సంభాషణగా భావించండి. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే నాకు అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. సింహరాశిలో పుట్టిన మీ అందరు సామాన్యులు కాదు, మీరొక రాజులు. గ్రహాలకే రాజైన అసూర్య భగవానుడి శక్తి, తేజస్సు, ఆత్మవిశ్వాసం మీ నరనాలలో ప్రవహిస్తూ ఉంటుంది. అడవికి రాజసింహం ఎలాగో ఈ రాశి చక్రానికి మీరే రాజులు. మీ నడకలో ఒక దర్పం, మీ మాటలో ఒక అధికారం, మీ చూపులో ఒక ఆకర్షణ సహజంగానే ఉంటాయి. అయితే ఒక రాజుకు రాజ్యంలో నమ్మకమైన సేనాధిపతులు, స్నేహితులు ఉన్నట్టే కొందరు శత్రువులు, కుట్రదారులు ఉంటారు కదా. అలాగే మీ జాతకం